హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను తాటికాయలతో గారెలు బూరెలు చేశాను. అవి ఎలా చేసుకోవాలో నేను మీకు కూడా చూపిస్తాను. ముందుగా తాటికాయలని ఇలా పగలగొట్టుకుని ఈ పై తొక్కలను తీసేసుకుని మనం టెంకల్ని సెపరేట్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న టెంకల్ని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ పైన ఇలా చిల్లులు పొట్టు ఏదైనా పెట్టుకుని ఇలా పీసును అయితే తీసుకోవాలి. ఈ తాటికాయలతో వంట చేయడం ఒక ఎత్తు అయితే ఈ పీసుని తీసుకోవడం మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అండి. చాలా టైం అయితే తీసుకుంటుంది. ప్రతి టెంకని కూడా ఇలా పీసుని తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలా అన్ని టెంకల్ని కూడా పీసుని తీసేసుకుని చూసారు కదా, ఇలా మెత్తటి పీసం అయితే మనకి వచ్చేసింది. ఇలా తీసుకున్న తాటి పీసులో ఉప్మా రవ్వ, బెల్లం కూడా ఇలాగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఈ ఉప్మా రవ్వని ఆ తాటి పీసంలో వేసేసుకోవాలి. మనం తినే స్వీట్ని బట్టి బెల్లం, మనం తీసుకున్న పీసాన్ని బట్టి రవ్వ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా మరగనివ్వాలి. అలా ఆయిల్ మరిగిన తర్వాత ఈ పిండిని తీసుకుని ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఆ కవర్పై ఇలాగా గారెలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న గారెల్ని ఆ మరిగే నూనెలో వేసుకోవాలి. ఇలా గారెలు వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా గారెలు వేగనివ్వాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఒకేసారి రంగు వచ్చేసి మనకి గారెలు లోపల ఉడకవు. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించుకుంటే చక్కగా లోపలంతా ఉడికి గారెలు చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గారెల్ని వేగించుకుని ఇలా వేగిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముందుగా మనం నూక కలపకుండా కొద్దిగా పీసాన్ని అయితే పక్కన పెట్టుకున్నాము. అదే పీసంలో బియ్యం పిండిని వేసుకుని ఇలాగా కొన్ని బూరెలా కూడా వేసాను. అదే పీసంలో కొద్దిగా బియ్యం పిండి వేసుకుని ఇలా బూరెలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగనిచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా, వర్షాకాలంలో దొరికే తాటికాయలతో గారెలు బూరెలు ఎంత చక్కగా వచ్చాయో. చాలా రుచిగా ఉన్నాయండి. చాలా చక్కగా కుదిరాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.